హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళి రాపల్లి. నేను ఇప్పుడు మాట్లాడేది ఒక ప్రేమాయణం సంబంధించినటువంటి విషయం. కొద్దిగా పర్సనలే, కానీ ఇంటర్నెట్లో హల్చల్ అవుతుంది కాబట్టి ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నా. భయ ఇక్కడ ఎవడు శాశ్వతంగా ఎవరిని ప్రేమించడు. ఇది గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విషయం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని బ్లూ టబ్బుల్లో పడుకోబెట్టిన మహిళలు ఎంతోమంది, ప్రేమించి పెళ్లి చేసుకొని వేరే వాడితో లేచిపోయిన మహిళలు ఎంతోమంది. అసలు అమ్మాయిలది తప్ప అబ్బాయిలది తప్ప అంటే ఇక్కడ రెండు ఉంటాయి. ప్రేమించిన తర్వాత వాళ్ళ పైన కేర్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ హస్బెండ్ది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం హస్బెండ్ ఉంటుంది. ప్రేమించిన భర్త ఇబ్బంది పడుతాడని తెలిసి తనకి సర్దుకొని తనకి జీవితాన్ని ఎలా ఉంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారో అని ఆలోచించవలసిన బాధ్యత ఆ అమ్మాయిది. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతూ గత 6 నెలల్లోనే దగ్గర 580 మంది భర్తలను చంపిన భార్యలు, ప్రియులను కూడా చంపారు. ఇందుట్లో బ్లూ టబ్బులు, ఆరెంజ్ టబ్బులు, ఇంకా టబ్బులు చూస్తే పెద్ద పెద్ద చూస్తే మగవాళ్ళు భయపడే స్థితికి తీసుకెళ్లారు. మొన్న ఢిల్లీలో కూడా మనకు తెలుసు కదా, కోట నుంచి తోసేసి పాపం అతను చంపేశారు. ఇప్పుడు కొత్తగా ఈ కేసు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2023లో వీళ్ళు. అతను చాలా మంచి ఇన్ఫ్లుయెన్సరు, మలయాళం సోషల్ మీడియాలో ఏళ్తూ ఉంటాడు. దగ్గర నెలకి 10 లక్షలు సంపాదిస్తూ ఉంటాడు. అతని పేరు అఖిల్ అనే వ్యక్తి. అదేవిధంగా తన భార్య పేరు మేఘ. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వీడియోలు కనుక మీరు చూసినట్లయితే చాలా ముద్దుగా ముచ్చటగా నెత్తి మీద ప్రమాణం చేస్తూ కనిపిస్తూ చాలా ఆనందంగా ఉంటారు. ఇద్దరు పేరుని కూడా చూస్తే అరే భలే ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది. మరి ఏమైందో తెలియదు కానీ భర్త పైన క్రమంగా ఆవిడ ఇష్టాన్ని కోల్పోయారు, ప్రేమను కోల్పోయారు. తను అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆర్టీసీ డ్రైవర్ని ప్రేమించి అతనితో మళ్ళీ లేచిపోయారు. అంటే ప్రేమ దశల వారీగా మారుతూ ఉంటుందేమో. ఈవిడ విషయంలో అదే జరిగింది. ముందు తన భర్తని ప్రేమించింది, ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఒక డ్రైవర్ని ప్రేమించింది, ఆయనతో జంపు జిలాని జానీ వాకర్ అనమాట. ఈ విషయం తెలియక ముందు పాపం వాళ్ళ భర్త ఆవిడ వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, ఏదో జరిగిపోయిందని కంగారు పడుతూ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెడతానని చూశారు. కానీ తన భార్య సొంతగా ఇంట్లో ఉన్న బంగారాన్ని, డబ్బుల్ని అన్నిటినీ మూటగట్టి ఒక 2-3 బ్యాగుల్లో వేసుకొని ఆ నైటీతోనే పారిపోతూ ఉంటే ఆ విజువల్స్ చూసిన తను పాపం గుండె ముక్కలైనట్టుంది. అందరికీ చూడండి ఎలా పారిపోతుందో అంటూ ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియోని చూడండి, ఆవిడ పారిపోతున్న. అతను ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఒక కారు వచ్చింది, ఎక్కారు, ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఎందుకు ఇంత దారుణంగా అబ్బాయిల్ని మోసం చేస్తున్నారంటే అత్యాశ, లేకపోతే వారికి కావాల్సినటువంటి సుఖం అందట్లేదా అనేది అర్థం కాదు. నేను ఇలా మాట్లాడితే చాలామంది అఫెండ్ అయిపోయి ఏంది అట్లా అంటారు. అది కరెక్ట్. వాస్తవంగా చెప్పాలంటే కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే ఆర్థిక ఇబ్బందులతో పాటు వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ శాశ్వతంగా ఉండాలి. లేదా పిల్లల కోసమైనా కుటుంబాలు కలిసి ఉంటాయి. అలా కాని పక్షంలో ఇలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అని, వాళ్ళని వీళ్ళని కుటుంబాన్ని అందరినీ దూరం చేసుకుంటూ ఎంత డబ్బు సంపాదిస్తే అంటే 10 లక్షలు సంపాదిస్తాడు, మొత్తం పట్టుకొని పారిపోయింది కదా. నమ్మించి మన పక్క నుండి చివరికి ఇలా వెన్నుపోటు పడవటంలో ఈ మధ్య కాలంలో మహిళలు చాలా ముందుంటున్నారు. వారు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే గుండె పగిలితే అతకదు. ఒకవేళ అతికినా కూడా ఆ పెచ్చులు అలాగే ఉంటాయి, ఆ గ్యాప్లు అలాగే ఉంటాయి. మీరు ఇంత దారుణంగా ఒక వ్యక్తిని మోసం చేసి వెళ్తూ ఉన్నారంటే నేను మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, నీ భర్త కావచ్చు, లేదు ఇప్పుడు మీరు ఒక డ్రైవర్తో వెళ్ళిపోయాడు, అతనితో ఏమొచ్చిందో మీకు అంత బ్యూటిఫుల్ అనుబంధం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఓవరాల్గా ఒక విషయం అయితే వాస్తవం, నిన్న నేడు రేపు ప్రతిరోజు ఒకటే జరుగుతుంది.
కుటుంబాలు నిలబడాలంటే ప్రేమలు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఒకరికి ఒకరు మర్యాద ఇచ్చుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆ ప్రేమలో ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న అపార్థాలు, తప్పులు జరుగుతూ ఉండొచ్చు. వాటన్నిటిని కూడా పెద్దగా తీసుకోకూడదు. మంచి లైఫ్ గడపాలి, మంచిగా ఉండాలి. అంటే సమాజం ఎటుపోతే నాకెందుకు, నేను హ్యాపీగా ఉంటే చాలని ధోరణి ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఆ క్రమంలో భాగంగానే పాపం మేఘా గారు ఆ కండక్టర్‌కి మాస్ వాళ్ళకి కనెక్ట్ అవుతారు. నిజంగా ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు కూడా అందరినీ ప్రేమగా చూసుకునే మొగుడు మాకొద్దు, బిగినీలు వేసి బీచ్‌లో తిప్పేవాడే కావాలంటూ సాంగ్సే వస్తున్నాయి. అంతేకాదు చాలా సాంగ్స్ మీరు చూసుకున్నట్లయితే మాకు ఒక మాస్ కావాలి, మాకు కండలు తిరిగినవాడు కావాలి, మాకు మగాడు కావాలి, కత్తి దూచేవాడు కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఈ సాంగ్స్ అన్ని చూసిన తర్వాత కూడా ఒక సాఫ్ట్ నేచర్‌గా ఒక హీరోలా ఉండేవాడు ఎవడికి నచ్చట్లా. ప్రతి ఒక్కడు మాస్ ఉండాలా, ఊర మాస్ కనిపిస్తేనే దూల తీర్చేస్తాడేమో అని భయం కలగాలి. అటువంటి వాళ్ళని అమ్మాయిలు కూడా నచ్చుతున్నారు. అందుట్లోనే హీరోయిజం చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళి సైనింగ్ ఆఫ్. మొత్తానికి ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్.